ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి. శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలవంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా? ఇదిగో. బయటపోయింది దేవుడు. ఓహో తింటేనా? నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే ఏంటి వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నారు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ముసలి ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దూరత పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. ఈ ముద్ద మీకు, ఇది నీకు, ఇది నాకు. వాడు తినిపిస్తున్నాడేంటి వాళ్ళిద్దరికన్నా? వద్దని చెప్పినా వెనకంటే వాళ్ళిద్దరి చేతులకి గోరింటాకు పెట్టాడయ్యా. దేవుడు ఏమిటి తాతయ్య? రేపు అమ్మాయిని తీసుకెళ్లి మన పొలాలు తోటలో చూపించు. అలాగే తాతయ్య, తెల్లారగానే అదే పని.